ద సేమ్ టైం ఈరోజు మా అందరితో కలిసి పాలమూరు జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అదేవిధంగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు అన్న వంశీన గారు అందరు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఈరోజు మాట్లాడడం 2014 కంటే ముందు కొన్ని వేల ఎకరాలు చిన్న అమౌంట్తో 25-30 వేల రూపాయలకు ప్రభుత్వానికి ఇచ్చి మా దిక్కు ప్రాజెక్ట్ అయితే అందరికి నీళ్ళు వస్తాయని చెప్పేసి వందల వేల మంది రైతులు ఆర్ఆర్ సెంటర్లకు భూములు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వీటిలో పెండింగ్గా ఉన్న విషయాన్ని కూడా అది సంగమణ కావచ్చు, ఉజ్జలి కావచ్చు, గార్లపల్లి కావచ్చు, నేడుగోం కావచ్చు, అనుగొండ, అంకెన్పల్లి, దాదనపల్లి ఈ గ్రామాల రైతులు సంగమండ ప్రాజెక్టు వస్తే భూత్పూర్ వస్తే పెద్ద ఎత్తున భూత్పూర్ కానివ్వండి, భూత్పూర్ వస్తే పెద్ద ఎత్తున ఈ ప్రాంతం సస్యశ్యామలం అయితే అని చెప్పేసి ఆనాడు 30,000 రూపాయలు 40,000 రూపాయలకు ఎకర ఇచ్చి ఈరోజు చూస్తూ ఉంటే దగ్గర దగ్గర 30 లక్షల కంటే తక్కువ ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేదు. ఆ డబ్బును కూడా ఇప్పుడు తెలంగాణ వస్తే పెద్ద ఎత్తున సహకారం అవుతుంది. మన నీళ్లు మన నిధులు మనకే ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చనే ఆలోచనతో అందరూ కూడా ఏదో ఆలోచన చేస్తే ఇప్పటిదాకా అమౌంట్ ఇవ్వలే. ఇప్పుడు ఆ రైతుల కోసం మేమంతా కలిసి వెళ్ళి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మినిస్టర్ గారికి తెలపడం, ఆయన సానుకూలంగా స్పందించి వీలైన తొందరలో ఈ ముప్పు గ్రామాల బాధితులందరి కష్టాలు తీర్చే విధంగా ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు. వీలైన తొందరలో కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చెప్పారు మా ముందే చెప్పి ఈ అమౌంట్ రిలీజ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందుకను అదే మాదిరిగా ఈ నాన్పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మాకు మధ్యలో మిగిలిపోయిన ఉట్కూరు మండలం కానివ్వండి, సంపాట్ ఆఫ్ మక్తల్ మండలం కానివ్వండి, నీళ్లు వచ్చే పరిస్థితి వేరే లేదు. ఈ కొడంగల్ నాన్పేట ఎత్తిపోతల పథకం ద్వారానే సాధ్యమవుతున్న విషయాన్ని మా పక్క నియోజకవర్గం మా ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి దీని విషయాల స్పష్టత ఉంది కాబట్టి మరి ఈ విషయాన్ని అడగంగానే సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వీలైన తొందరలో ఏర్పాటు చేస్తామని తెలిపినందుకు ముఖ్యమంత్రి వారికి అదే మాదిరిగా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమంలో మనందరూ తీసుకెళ్లినటువంటి వంశన గారికి అందరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో ఏళ్ల కళ దగ్గర దగ్గర 16-17 సంవత్సరాల క్రితం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఈ ముంపు గ్రామ బాధితులందరూ కూడా ఈసారి వాళ్ళకు శుభవార్త విధంగా ఖచ్చితంగా మీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పడం శుభప్రదం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నిజం చెప్పాలంటే నాకు ఎక్కువ మట్టుకు మా నాన్పేట మక్తల్ వాళ్ళే ఎక్కెళ్తారు. ఈ రోజు కూడా ఇంకా బొంబాయికి పోయే బస్సు అట్లే ఉందండి. ఎక్కడ కూడా బస్సు మారలే, టైమింగ్ కూడా మారలే. ఒక నిజం కూడా అంత సస్యశాలం చేసి ఉండింటే బాంబే కూడా పోయే బస్సు మా నాన్పేట మా పక్క నియోజకవర్గం మక్తల్కించి నాన్పేటకించి ఇప్పుడు కూడా బాంబేకి పోయే బస్సు అట్లే ముంబై అని రాసి ఉంటుంది. ఒకవేళ కావాల్సిన విజువల్స్ పంపిస్తా. ఎక్కడ కూడా ఏం జరిగిందంటే ఇంత దరిద్రం 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే స్టార్ట్ చేసి కొంత మిగిలిపోయి ఉండేనో ట్రయల్స్ చేసి రన్ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేసిందో దాని పక్కల ఆ కాలువ పక్కల నీళ్ల పక్కల ఫోటోలు దిగి ఫోటోలు మాత్రమే పేపర్కి ఇవ్వడం జరిగింది. అన్ని ఆధారాలతో ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా ఈ 9.5 సంవత్సరాలు వెచ్చించలేదు, లైనింగ్ చేయలేదు. కాలువల ద్వారా నీళ్లు పంపించే కార్యక్రమాన్ని పిల్ల కాలువల ద్వారా సైఫర్ సిస్టమ్ ప్రకారం నీళ్లు పోయే విధానాన్ని కూడా వాళ్ళు ఎక్కడ చెప్పారు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదండి. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా. అదొక్కటే కాకుండా చెరువులలో నీళ్లు నింపి అభివృద్ధి జరిగింది. చెరువుకి ఎట్లా నీళ్లు ఉంటాయి, వర్షాకాలం వర్షం వస్తే దాని కింద ఆయకట్టే మాత్రమే పడుతుంది. అసలు ఏ పర్పస్తో అయితే కట్టిన సంగమండ కానీ లేదు మా దగ్గర సంగమండ భూత్పూర్ కానీ